హాయ్ అండి. పచ్చి చింతాకు ఎండు చేపల కూర నేను ఎలా చేస్తానో చూపిస్తాను. దానికోసము పచ్చి చింతాకు తీసుకొని ఇట్లా మెత్తగా అంతా నలుపుకోవాలి. తర్వాత ఎండు చేపలు తీసుకొని బాగా కడుక్కొని, తర్వాత ఒక దబర తీసుకొని ఎండు చేపలు, వంకాయ, టమోటో, ఎర్రగడ్డ, దాంట్లోనే చింతాకు ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే మనకి ఎంత పులుసు కావాలో అంత సరిపోయేంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేగిన తర్వాత టమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత ఈ మనం కలిపేసుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఉడికిన తర్వాత దాంట్లోనే మెంతులు, ఆవాల పొడి కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి